శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ధనుసు రాశి వారికి 16th జూన్ నుంచి 30 జూన్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ అని రాసిన తర్వాత ధనుసు రాశి అని కమెంట్ చేయండి. అని కుదిరినట్లయితే వీడియోకి లైక్ చేయడానికి ప్రయత్నించండి. చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రెజెంట్ టైం అంటే ఒక మాటలో స్టార్టింగ్ చెప్తాను. ప్రతి వీడియో లోపల స్టార్టింగ్ ఒక మాట చెప్పి దాని తర్వాత దాని విశ్లేషణ చెప్తా. ఎలా ఉండబోతుందని బాగుండబోతుంది. అంటే గుడ్ బ్యాడ్ అంటే చాలా బాగుండబోతుంది. దేని ఆధారంగా చెప్తున్నారు? చాలా గ్రహాల ఆధారంగా చెప్తున్నా. ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో అందులో చంద్రుడి గురించి మనం ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకుంటూనే ఉంటుంటాము. అని మిగతా 8 గ్రహాలు ఏవైతే ఉన్నాయో దాని ఆధారంగా అయితే నేను చెప్తుంటా ఇవి ఏవైతే ఉన్నాయో గోచరం లోపల. ధనుసు రాశి వారి జాతకం లోపల అంటే ప్రెజెంట్ కావచ్చు, జాతకంలో కావచ్చు, గ్రహాలు ప్రత్యేకంగా వాయుతత్వ రాశిలో కనుక లేకపోతే అగ్నితత్వ రాశిలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే జాతకానికి బలం పెరుగుతుంది. జాతకానికి బలం పెరుగుద్ది అంటే దీనికి అర్థం ఏంటి? మాకు అర్థం అవ్వలేదు. బలం పెరగడం అంటే ఏంటని తెలుసా? ఒక ఎనర్జీ వచ్చుద్ది. ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అగ్నితత్వ మీ లగ్నం ఉన్నది, అన్ని గ్రహాలు జలతత్వ గ్రహాలు రాశిలో కనుక ఉన్నట్లయితే అస్సలు సరిగా పనిచేయలేకపోతుంటారు మీరు. స్టార్టింగ్ లైఫ్ ఏదైతే ఉంటుందో చాలా విచిత్రంగా ఉంటుంది. స్టార్టింగ్ లైఫ్ ఫేస్ చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ వాయుతత్వ రాశిలో అదే రకంగా అగ్నితత్వ రాశిలో కనుక గ్రహాలు ఉన్నట్లయితే ఇవి మీకు పుష్ చేస్తుంటాయి, ఎనర్జీ ఇస్తుంటాయి అని గోచరం ప్రెజెంట్ అలాగే క్రియేట్ అయింది. అందుకే ప్రెజెంట్ మీరు చూడండి, అగ్నితత్వ రాశిలు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, వాయుతత్వ రాశిలు మిథున రాశి, తులారాశి, కుంభరాశి వీళ్ళకు చాలా బాగుండబోతుంది రాబోయే రోజులు 16 తర్వాత. ఈ మిగతా ఇవి 6 రాశులు, ఇంకా 6 రాశులు ఉన్నాయి కదా. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వీళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారికి వీళ్ళది ఇంకా లైఫ్ లోపల అంటే ఎంత మంచి రోజులు వచ్చినా వీళ్ళ జీవితంలో వీళ్ళు ఎప్పుడు నేను చెడ్డునే అనుకుంటూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే మెంటలీ ఆ రకంగా వీళ్ళది మైండ్ సెట్ ఫిక్స్ అయింది ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఏది అంత మంచిది కాదు, ఏదంతా చెడ్డది కూడా కాదు. ఇది ఒకటి మీరు తెలుసుకోండి. ఒకటి సబ్జెక్ట్ లోపల మనం డైవర్ట్ అవుతున్నాం. చూడండి, ధనుసు రాశి వారు నేను ప్రెజెంట్ ప్లస్ ఎందుకు చెప్తున్నా తెలుసుకోండి. మీ రాశాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఓకే, దాంతో పాటు ఎవరు? సూర్యుడు ఉన్నాడు. అంటే మీ భాగ్యాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఓకే, ప్లస్ మీ సప్తమాధిపతి కూడా బుధుడు సప్తమ స్థానంలోనే ఉన్నారు. ఇది పెళ్లి కోసం చాలా ప్రబలమైన యోగం కనబడుతుంది. ఒకవేళ దాంపత్య జీవితంలో కనుక అంటే మీ దాంపత్య జీవితంలో కనుక ముందు నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుద్ది. విడిపోవాలని కనుక మీరు ప్రయత్నించినట్లయితే కొద్దిగా ఆలోచించండి, కలిసే అవకాశాలు ఉండబోతున్నాయి. పెళ్లి కాలంలో పెళ్లి అవుతుంది. ఎలాంటి పెళ్లి అవుతుంది? ధర్మపరంగా పెళ్లి అవుతుంది. ఇలాంటి పెళ్లి కాదు, ధర్మపరంగా పెళ్లి అంటే వచ్చే అమ్మాయి కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. అంటే ఈ జనరేషన్లో పద్ధతి గురించి మాట్లాడాలంటే చాలా కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయినా కొద్దిగా పద్ధతిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకొక విషయం చూడండి, ఈ దేవగురు బృహస్పతి చతుర్థాధిపతి కూడా అయి ఉన్నాడు. రాశాధిపతి చతుర్థాధిపతి అయి ఉండి సప్తమ స్థానం గోచరం చేస్తున్నాడు. ఓకే, దీనికి సపోర్ట్గా ఎవరున్నారు? ట్రయాంగిల్ లోపల కుజుడు ఉన్నాడు. కాబట్టి ఇది మీకు హెల్ప్ తప్పకుండా అవుతుంది. అంత బాధపడాల్సిన అవసరం అయితే లేదు. సూర్యుడు కూడా మీకు సపోర్ట్గా ఉండడం వల్ల ఇది మీకు మంచిగానే ఉండబోతుంది. వ్యాపారస్తులకి మంచి కండిషన్ అని చెప్పుకోవచ్చు. వ్యాపారం లోపల ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నట్లయితే, ఏదైనా కొత్తది క్రియేట్ చేయాలనుకున్నట్లయితే తప్పకుండా చేయండి. చాలా మంచి రోజులు అయితే, మంచి పరిస్థితి అయితే మీకు ప్రెజెంట్ అయితే కనబడుతుంది. ఒక 1 మంత్ మీకు టైం ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ఈ టైంని మీరు తప్పకుండా ఉపయోగించండి. ఎందుకంటే శుక్రుడు కూడా మీ అనుకూలంగా ఉన్నాడు. ఏకాదశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు. ఇట్స్ వెల్. 6th లార్డ్ కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆలోచించేటప్పుడు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. ఆడవాళ్ళ సలహా అస్సలు తీసుకోకండి. అంటే ఆడవాళ్ళంటే ఇప్పుడు నేను మీకు ఆడవాళ్ళ విరుద్ధం నేను మాట్లాడట్లేదు. ఎందుకంటే 6th లార్డ్ శుక్రుడు అవుతాడు. 6th లార్డ్ పంచమ స్థానంలో కనుక్కున్నట్లయితే ఆడవాళ్ళ వల్ల కొద్దిగా నెగటివ్ థాట్స్ వస్తాయి. ఆడవాళ్ళ వల్ల కొద్దిగా సరిగా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. మీరు ఎలాంటి రకమైన జెండర్ కాకుండా మీరు సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వ్యామోహంలో వెళ్ళకండి. వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ద రాంగ్, ఇది ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీ రాబోయే 10 సంవత్సరాల గురించి డిసిషన్ అయితే ఉండబోతుంది. చాలా మంది అంటుంటారు ఈ గోచరం లోపల ఇది ఎలా అవుతుంది అని అంటుంటారు. కాదు, ఈ గోచరంలో ఎప్పుడు ఇది జరగదు. ఎందుకంటే భవిష్యత్తులో కొన్ని అవ్వడానికి ఇప్పుడు ఇది ప్రారంభ సమయం అవుతుంది.
భవిష్యత్తులో కొన్ని అవ్వడానికి ఇది ప్రెజెంట్ ప్రారంభ సమయం అవుతుంది. కాబట్టి గోచరం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్యూచర్. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు తప్పుగా అనుకోకూడదు, తక్కువగా కూడా అనుకోకూడదు. ఆర్థిక పరంగా చాలా బెస్ట్, చాలా బాగుండబోతుంది. ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండబోతుంది. స్టొమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆకస్మికంగా క్రియేట్ అవుతుంటాయి. కాబట్టి భోజనం పట్ల కంట్రోల్ పెట్టుకోండి. భోజనం చూసుకొని చేయండి. బయట ఫుడ్ ఎక్కువ తినకండి అని ఎక్కువ ఆయిలీ అలాగే ఎక్కువ మసాలా పదార్థాలు అస్సలు తినకండి. కుదిరినట్లయితే ఎక్కువగా న్యాచురల్ ఫుడ్స్ తింటుండండి. అంటే ఎక్కువ ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి, బాగుంటుంది. కొద్దిగా బాడీ లోపల విటమిన్స్ కూడా పెరుగుతుంటుంటాయి. అని ప్రతిరోజు వ్యాయామం చేయండి. వ్యాయామం అంటే ఎలా తెలుసా? యోగా చేయండి. యోగా చేస్తే మీకు ఫిజికల్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్పాలంటే కొద్దిగా ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో కనబడుతుంది. మీరు చేస్తున్న ట్రావెలింగ్ మీకు చాలా ప్లస్ లెవెల్ లోపల ఉంటుంది. ఎవరైతే ముందు నుంచలా స్టాక్ మార్కెట్ కావచ్చు, షేర్ మార్కెట్ లోపల ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకున్నట్లయితే, ఒకవేళ థాట్స్ ఉన్నట్లయితే అలాంటి వారు చేయగలుగుతారు, ఇబ్బంది లేదు. మరి శని కేంద్ర స్థానంలో శనిది ఎలాంటి రకమైన రోల్ లేదా అని మీకు అనిపించవచ్చు. నేను మీకు మాట చెప్పాను చూడండి స్టార్టింగ్కి, ఇది బాగుందని చెప్పాను. ఎంత బాగుందని శనిదేవుడు చెప్తాడు. ఏంటి? ఎంత బాగుందని శనిదేవుడు చెప్తాడు. ఈ 3 గ్రహాల కాంబినేషన్ గురుడు, బుధుడు, సూర్యుడు మీ రాశిని చూస్తున్నారు. ఓకే, సాటర్న్ కూడా 10th హౌస్ నుంచి చూస్తున్నాడు. కాబట్టి ఇది డిపెండ్ ఆన్ యువర్ మౌత్, డిపెండ్ ఆన్ యువర్ ఎఫర్ట్స్. మీరు చేస్తున్న ప్రయత్నాలు, మీరు ఎలా ఉంటున్నారు దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మీకు 2 చాలా బాగా చెప్పాను. ఒకటి భోజనం చాలా బాగా చెప్పాను, చేస్తున్న ప్రయత్నం గురించి చెప్పాను. డిసిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రయత్నం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డిసిషన్ చాలా ఉండాలి. ఎందుకంటే మనం ఒకది దారి ఎంచుకున్న తర్వాతనే అక్కడ వెళ్ళగలుగుతాం. మనము ఏదో వెళ్తున్నాము, ఆలోచించాము, రస్తలో వెళ్ళిన తర్వాత అరే మనకి ఎక్కడ వెళ్ళాల్సి ఉంది, ఇది చెడు లక్షణాలు, మంచి లక్షణాలు కాదు. కాబట్టి మంచి ఆలోచించండి. బాగుంది టైం, దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నించండి. ఫ్యామిలీతో కుదిరలేదే ట్రావెలింగ్ చేయడానికి ప్రయత్నించండి. తీర్థక్షేత్రాలకు వెళ్ళండి. ఇంట్లో ప్రత్యేకంగా కొద్దిగా కుదిరినట్లయితే గోమూత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో చిల్పించడానికి ప్రయత్నించండి. గోమూత్రాన్ని ఇంట్లో కొద్దిగా ప్రతిరోజు ఇది చేయండి, బాగుంటుంది. అని ప్రతిరోజు ఇంట్లో కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా మంచి మాటలు చెప్తున్నట్లయితే వినండి. ఇప్పుడే కాదు, ప్రతి టైం వినండి. ఏదో ఈ గోచరం టైం లోపల చెప్తున్నా అనుకోకండి, ఎవ్రీ టైం వింటూ ఉండండి. పెద్దవాళ్ళ మాట అయినట్లయితే గురు బలం పెరుగుతుంది. ఓకే, ప్రతిరోజు ఇంట్లో దక్షిణామూర్తి స్తోత్రం పెట్టడానికి ప్రయత్నించండి. లేకపోతే మీకు వచ్చినట్లయితే చదవండి, మరి మంచిది. ఈ ప్రెజెంట్ సమయకాలం లోపల మీ సీక్రెట్స్ ఎవరితో షేర్ చేయకండి. రెండోది, కొత్త ప్రేమ జీవితం మొదలు కాబోతుంది. అందులో మరీ అంత తొందరపాటు చేయకండి. ప్రేమ జీవితం లోపల ఇంక ఎప్పుడు దొరకలేనట్టు మరీ అందులో ఎక్కువగా సీరియస్ అయ్యి ఇన్వాల్వ్ కాకండి. థర్డ్ పాయింట్, మిత్రులు అంటే స్నేహితులు ఉండండి, బాగుండండి. నేను స్నేహితులను ఎప్పుడు అంటే మరి అంత ఇది చెప్పాను, స్నేహితులతో బాగానే ఉండండి, కానీ మరీ ఎక్కువ అంత హోప్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఓకే, ఫోర్త్ పాయింట్, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఈ రోజే ముగించేయాలి, అలా ఉండండి. తప్ప ఈరోజు మొదలు పెట్టాము, కొద్ది చేసాము, మిగతా పని రేపటి రోజు చేద్దాం, ఓకే అలా అనుకుంటూ ఇంతవరకు తెచ్చారు. కాబట్టి అలా కాకుండా ఈరోజు కొద్దిగా చేయండి, కానీ ఒక కమిట్మెంట్తో చేయండి. ఈ రోజు నేను ఇంత పని చేస్తా, అది కొద్దిగానే అవ్వచ్చు, ఈరోజు ఇంతే చేయండి. ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనిషికి. ఒక విషయం తెలుసుకోండి, మనిషికి ఆత్మవిశ్వాసం ఎప్పుడు పెరుగుతుంది తెలుసా? తన కమిట్మెంట్ తను ఎప్పుడైతే పూర్తిగా చేసుకుంటాడో అప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ టైం లోపల బ్యాడ్ కండిషన్ టైం వచ్చినా కూడా భయపడాడు, కాబట్టి కమిట్మెంట్ మీద ఇంపార్టెంట్ చేయండి, ఫోకస్ చేయండి. మీ వాల్యూ మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది చాలా బాగుంటుంది. అండ్ ప్రెజెంట్ జూపిటర్ కూడా రాసి చూడడం వల్ల మీ వాల్యూ మీరు పెంచుకుంటే చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః. మధ్యలో రావడం జరిగింది. చూడండి, ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు, గ్రహాలతో పాటు, దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే, అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది. అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది. దాదాపు చూసుకున్నట్లయితే ఆ వీడియో 40 minutes నుంచి 1 hour వరకు ఉండబోతుంది. అంటే అందులోపల రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది, మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి, దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుంటాయి. ఎందుకంటే గోచరం మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి. కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది,
చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది. అని ఈ వీడియో ఫార్మాట్‌లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో, సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా, మీ గురించి చెప్తున్నా అనుకోండి. మీకు చూసేటప్పుడు కాస్త తెలుసుద్ది. అరే! ఇది నిజంగా ఇలా అవుతుంది. అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది. మనకిలా ఉంది. మనం ఈ రకంగా బ్రతకాలి. అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది. మీరు గనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మాట్‌లో గనుక మీకు కావాలనుకున్నట్లయితే, ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు. ఈ జాతకం ఎప్పుడు దొరుకుతదంటే, మీరు అమౌంట్ పే చేసిన తర్వాత 5 డేస్‌కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్‌లో కావచ్చు, లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది. దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి.